హాయ్ అండి, నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. మేము కానాగంతల చేపలు తెచ్చుకున్నాము. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చేపల ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి చేపలు తినడానికి ప్రయత్నించండి. ఇవి కానాగంతల చేపలు మీడియం సైజులో ఉంటాయి. కేజీ 300. మేము హాఫ్ కిలో తీసుకున్నాం. హాఫ్ కిలోకి 3 చేపలు వచ్చాయి, 150 రూపాయలు. వీటిని మీ దగ్గర ఏదైనా రాయి ఉంటే ఒకసారి వాష్ చేసుకోండి, రుద్దుకోండి. ఏమి పొలుసు అయితే ఉండదు, జిడ్డు అయి ఉంటే పోతుంది. తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకుని బాగా కడుక్కున్నాక నేనైతే వీటికి కళ్ళుతోనే ఇచ్చేసారు. అవి కళ్ళు అయితే తీసేస్తున్నాను. నేను ఎప్పుడు చేపల కూరలు కళ్ళు ఉంచాను. అవి చేపల కూర వండేసినాక కూడా మన వైపే చూస్తూ ఉంటాయి అనిపిస్తుంది నాకు, అందుకే ఇలా తీసేసాను. ఇవన్నీ ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక ఏదైనా స్పూన్ కొలతగా తీసుకుని, స్పూన్ కంటే కొంచెం తక్కువగా సాల్ట్ వేసుకున్నాను. అదే స్పూన్తో 2 స్పూన్లన్నర కారం వేసుకున్నాను. మా కారం చాలా తక్కువగా ఉంటుంది ఘాటు, అందుకే నేను ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు మీ కారాన్ని ఘాటు బట్టి వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. వేసుకుని ఇలా కలుపుకోండి, బాగా చేపలకు పట్టించండి ఈ ఉప్పు, కారం, పసుపు. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి అరగంట పక్కన పెట్టుకోండి. టైం ఉంటే గంట అయినా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. టైం లేకపోతే వెంటనే కూడా చేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకోండి. నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువగానే చింతపండు తీసుకుని చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత దీన్ని బాగా పిసుక్కునే రసం తీసుకోవాలి. ఈ విధంగా అనుకుని ఒకసారి తీసుకోండి. తర్వాత అదే చింతపండులో మరో చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ బాగా కలుపుకుని మళ్ళీ రసం తీసుకోండి. మొత్తం మీద ఒక వాటర్ గ్లాస్ అంతా చింతపండు రసం వస్తుంది, 2 టీ గ్లాసులు కలిపి. ఈ విధంగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. చిన్న అల్లం ముక్కని చెక్కు తీసి ఇందులో వేసుకోండి. ఒక 6 వరకు ఎల్లుల్లిపాయ రెక్కలు పొట్టు తీసి వేసుకుని 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, మూత పెట్టి ఒకసారి మిక్సీ వేసుకోండి. ఇలా మిక్సీ వేసుకున్నాక నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. 1 ఉల్లిపాయ ఏమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. 2 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి వేసాను. 4 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. 4 బెండకాయలని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. 2 ఉల్లిపాయలను పొడవుగా కట్ చేసాం కదా, వేసేసుకుని మూత పెట్టి వాటర్ ఏం వేయని అవసరం లేదు. మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇది పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. చేపల కూరలకు ఎప్పుడైనా సరే ఖాళీగా ఉండే గిన్నె కావాలి. దీనిలో నేను 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్నాక కొద్దిగా మెంతులు, కరివేపాకు, 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకున్నాం కదా, అది కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని 1 ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని ఆల్రెడీ చేపల్లో కూరకు సరిపడా సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ మాత్రం ఉల్లిపాయలు వేగడానికి వేసుకుని ఒకసారి కలుపుకోండి. కలుపుకుని మూత పెట్టుకోండి. ఇలా ఉల్లిపాయలు వేగినాక ముందుగా మసాలా ఉల్లిపాయలు పేస్ట్ పట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోండి. ఇలా వేసుకుని పసుపు కూడా ముందే వేసుకున్నాం కాబట్టి కొద్దిగా పసుపు మాత్రం వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుతూ ఉల్లిపాయను బాగా వేయించుకోండి. ఎంత వేయించుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. 4 బెండకాయలు మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు బెండకాయలు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు. తర్వాత మళ్ళీ మూత పెట్టుకోండి. ఈ బెండకాయలు కూడా కొంచెం మగ్గినాక ఒకసారి బాగా కలుపుకుని ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టుకున్నాక స్టవ్ను పూర్తిగా సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టుకుని చేపలని ఒక పక్క వేగనివ్వండి. ఒక సైడ్ వేగినాక రెండో సైడ్ టర్న్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం చేపలు టర్న్ చేసుకుని మూత పెట్టి రెండో సైడ్ కూడా కొంచెం వేగనివ్వండి. ఇప్పుడు
ఆల్రెడీ చేపలు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వాటర్ గ్లాస్తో గ్లాస్ వాటర్ వరకు వేసుకుని చింతపండు రసం కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోండి. ఇందులో వేసేసుకుని మనకి ఎంత పులుసు కావాలంటే అంతవరకు వాటర్ వేసుకోండి. మరో అర గ్లాస్ వరకు వాటర్ పడింది నాకు, వేసాను. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇంక గరిటె పెట్టకండి. గరిటె పెట్టకుండా మూత పెట్టుకుని మీడియం మంటలో సగం కూర వరకు ఉడకనివ్వండి. ఇలా సగం వరకు ఉడికినాక ఒకసారి జాగ్రత్తగా కలుపుకుని, క్లాత్తో అయినా కలుపుకోవచ్చు, కొత్తిమీర వేసేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టి మంటను పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక 5 లేక 10 నిమిషాలు అలా ఉడకనివ్వండి. ఈ విధంగా కర్రీ రెడీ అవుతుంది. మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంతవరకు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేపలు రెడీ అవుతాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. వీటిని కానాగంతల చేపలు అంటారు. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ తప్పకుండా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. షేర్ చేయండి.